వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రతి హిందువు, ముఖ్యంగా ప్రతి శివభక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా చూడాలని కలలుగనే మహాపుణ్య క్షేత్రం కైలాస మానస సరోవరం. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ పరమశివుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు ఎన్నో వ్యాయ ప్రాసాయాలను నెలకొర్చి వెళ్తూ ఉంటారు. కానీ ఈ పవిత్ర యాత్రకు ఇప్పుడు ప్రకృతి విలయ తాండవం అడ్డుకట్ట వేసింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావం కైలాస మానస సరోవర్ యాత్రపై తీవ్రంగా పడింది. జల ప్రళయం కారణంగా కీలకమైన రహదారులు దెబ్బతినడంతో నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఇప్పటికే యాత్రకు అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న శివభక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు నేపాల్ టిబెట్ బార్డర్ లో ఏం జరిగింది? అక్కడ చిక్కుకున్న యాత్రికుల పరిస్థితి ఏంటి? యాత్ర మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది? లెట్స్ వాచ్. గత కొద్ది రోజులుగా నేపాల్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. హిమాలయ పర్వతాల పైభాగం నుంచి, ముఖ్యంగా టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక వరదలు నేపాల్ సరిహద్దుల్లోని రసోవఘడి ప్రాంతంలో పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఈ ప్రళయానికి రోడ్డు, భారీ వంతెనలు పేకమేడల్లా కూలిపోయాయి. కైలాస మానస సరోవరానికి వెళ్లాలంటే కాఠ్మండు, రసోవఘడి, కిరుంగ్ మార్గం ఎంతో కీలకమైనది. యాత్రికులందరూ ఈ రూట్ గుండానే ప్రయాణించి టిబెట్ లోకి ప్రవేశించాలి. ఇప్పుడు ఆ మార్గమే పూర్తిగా ధ్వంసమైపోయింది. దీంతో ఆ రూట్ లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రకృతి సృష్టించిన ఈ విలయం వల్ల నుంచి కాఠ్మండు నుంచి ప్రారంభం కావలసిన యాత్రను అధికారులు అర్ధాంతరంగా నిలిపివేశారు. ముందుకెళ్లే దారి లేక ఆ మార్గంలో భక్తులు ప్రయాణించడం ఏమాత్రం సురక్షితం కాదని ఆర్మీ, విపత్తు నిర్వహణ బృందాలు హెచ్చరించాయి. ఈ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు 6 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా భక్తులు ఈ యాత్రకు బుకింగ్ చేసుకున్నారు. వాళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాసాలు ఉంటూ లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటారు. కానీ సడన్ గా యాత్ర క్యాన్సిల్ అవ్వడంతో వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఫ్లాష్ ఫ్లడ్స్ నేపథ్యంలో నేపాల్, టిబెట్ సరిహద్దు అధికారులు, పర్యాటకులు, యాత్రికులు ఎవరు ప్రాణాపాయంలో పడకూడదని భావించి తక్షణమే తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటం వల్ల యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్ల కల నెరవేరుతుంది అనుకున్న సమయంలో ఇలా ప్రకృతి సహకరించకపోవడంతో భక్తులు కన్నీటి పర్యంతమవుతూ వెనక తిరుగుతున్నారు. మరి ఈ మార్గం మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటుంది? యాత్ర మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఇప్పట్లో పరిస్థితులు చక్కబడేలా కనిపించడం లేదు. జలప్రలయం కారణంగా ధ్వంసమైన రహదారులను పునరుద్ధరించడానికి, ఆ ప్రాంతం పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే కనీసం మరో 1 నెల రోజుల పాటు మానస సరోవర్ మార్గం మూసి ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 23వ తేదీకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులకు కూడా అధికారులు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కొండల మధ్య రోడ్లు మళ్లీ వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అంతా సేఫ్ అయిన తర్వాత త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తామని టూర్ ఆపరేటర్లు, సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ భౌగోళిక సమస్యతో పాటు మరో పెద్ద అడ్డంకి కూడా ఉంది. అదే అనుమతుల ప్రక్రియ. కైలాస పర్వతం, మానస సరోవరం చైనా ఆధీనంలోనే టిబెట్ ప్రాంతంలో ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఇప్పుడు చైనా, నేపాల్, టిబెట్ ప్రాంతాలకు సంబంధించిన వీసాలు, పర్మిట్ల ప్రక్రియ కూడా చాలా క్లిష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా ఓ కొలిక్కి వచ్చే వరకు ఎలాంటి కొత్త యాత్రికుల జాబితాను తమకు పంపవద్దని నేపాల్, చైనా అధికారులు టూర్ ఆపరేటర్లకు ఖచ్చితమైన సూచనలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అంటే పాత వాళ్ళ పరిస్థితే ఆగమ్య గోచారంగా ఉంటే ఇక కొత్త బుకింగ్స్ కూడా పూర్తిగా బంద్ అన్నమాట. మొత్తంగా చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యం కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్ పడింది. దేవుడి దర్శనం ఎంత ముఖ్యమో భక్తుల ప్రాణరక్షణ కూడా అంతే ముఖ్యమైనది. రహదారులు పునరుద్ధరణ జరిగి సరిహద్దు పరిస్థితులు చక్కబడి అనుమతుల ప్రక్రియ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే యాత్రలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అప్పటి వరకు శివభక్తులు ఓపిక పట్టాల్సిందే. అధికారిక సమాచారం వచ్చే వరకు టూర్ ఆపరేటర్లకు అడ్వాన్సులు ఇచ్చి మోసపోకండి.